హలో హలో అమ్మా, నా పేరు జాలరెడ్డి. నేను దాక్షాయని కొడుకుని. బాబు, నీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మ చెప్పింది మిమ్మల్ని కలవమని. నేను ఇప్పుడు సిటీలోనే ఉన్నాను. మీ ఇంటికి వద్దామని ఫోన్ చేశాను. రండి బాబు, ఎప్పుడొస్తున్నారు? ఇప్పుడే బయలుదేరుతాను. మీరు లొకేషన్ పంపించండి. పంపిస్తాను బాబు. బాబు, మీరేమి అనుకోనంటే ఒక్క మాట. ఇప్పుడు ఏం చేసినా స్వయంగా నువ్వే చేస్తావని చెప్పింది. నువ్వు మా ఇంటికొచ్చి మా కోడల్ని చూసి చెయ్యాల్సిందంతా చేసిన తర్వాత అప్పుడు మీ గురించి కూడా బయటపడి మమ్మల్ని కూడా బయటికి లాగితే అప్పుడెలా బాబు? అయ్యో ఆంటీ, మీకు ఇలాంటి పనుల్లో బొత్తిగా అనుభవం లేనట్టుందే. అవును బాబు. నా చేతికి మట్టండకుండా పనులన్నీ నేను చేయిస్తాను. మీ మీదకి ఎలాంటి అనుమానం రాకుండా నేను చూసుకుంటాను. మిగతావన్నీ వచ్చాక మాట్లాడుకుందాం ఆంటీ. సరే బాబు. ఇటు కిరణ్మయ్ అటు సత్య వాదనలు విన్నాక నెక్స్ట్ హీరింగ్ వరకు గడువు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎన్ని జరిగినా మీ పక్కనే ఒక సెక్యూరిటీ గార్డ్గా ఉన్నాను. నువ్విక్కడి నుండి వస్తేనే ఈ సమాజం నోరు మూయించినట్టు అవుతుంది. నాకు సమాజంతో పని లేదు. మంజు గారు కాఫీ అడిగారు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఎవరండి మీరు? సరాసరి ఇంట్లోకే వచ్చేస్తున్నారు. నా పేరు జాలరెడ్డి. మనమ్మగారు రమ్మంటేనే వచ్చాను. అవునా? అయితే రండి సార్. ఓకే సార్. ఎస్ సార్. రండి సార్, మీరు కూర్చోండి. అమ్మగారిని పిలుస్తాను. అదిగో అమ్మగారే వస్తున్నారు. మీరు? నమస్తే అమ్మా, నా పేరు జాలరెడ్డి, దాక్షాయని కొడుకుని. కూర్చో. ఇంట్లో అందరూ బాగున్నారా బాబు? అంతా బాగున్నారండి. అమ్మ మిమ్మల్ని కలిసి మీకేదో పని చేసి పెట్టమంది. అమ్మ చెప్పింది నిజమేనా? అవును బాబు. ఆ పర్సన్ ఎవరు? నా మొదటి కోడలు నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. అందుకే ఈ ఇంట్లోంచి దాన్ని తరిమేయాలనుకుంటున్నాను. కానీ ఇంకా గబ్బిలంలా ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతోంది. నాకు మీ కోడలు డీటెయిల్స్ కావాలి. తను ఇంట్లోనే ఉంటుందా లేక ఏదైనా జాబ్ చేస్తుందా? చేస్తోంది. కానిస్టేబుల్. కానిస్టేబులా? అందుకే బాబు మమ్మల్ని ఆట ఆడుకుంటోంది. కానిస్టేబుల్ అయితే మన పని ఇంకా ఈజీగా అయిపోయినట్టే. మీరేం భయపడకండి.